మీరు ఎప్పుడో స్కూల్లో ఇవన్నీ చదివి ఉంటారు, కూడికలు తీసివేతలు. అప్పుడు ఎప్పుడో చదివాను కాబట్టి నాకు ఇప్పుడు రాదు, నేను ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాను అన్న భయాన్ని ముందు తీసేయండి. అందరూ ముందు ధైర్యంగా ఉండండి. ఓకే, ధైర్యంగా ఉండి ధైర్యంగా ఎగ్జామ్ అటెండ్ చేయండి. మీకు ఇప్పుడు ఒక ఏనుగుని చిన్న తాడుతో కట్టేసి ఉంచుతారు, కానీ ఏనుగు బలం ఏనుగు తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏనుగు నా చిన్న తాడుతో కట్టేయడం వల్ల ఏనుగు ఏమనుకుంటుందంటే, అరే ఈ తాడు నేను తెంపలేనేమో అనుకుంటుంది. అది మీ భయం మీద ఉంటుంది. అందుకే నేనేం చెప్తానంటే మీరు ముందు భయాన్ని తీసేయండి. ఓకే సార్. ఓకే, ఓకే సార్. కూడికలు తీసివేతలు ఇవి నాకు రావు అని మీరు అనుకుంటే మాత్రం మేము మీకు జీతాలు తక్కువ ఇచ్చినా మీరు మమ్మల్ని అడగరు అనమాట. కానీ మీరు ప్రతి కొట్టుకి వెళ్ళి, మీరు ప్రతి షాప్కి వెళ్ళి అక్కడ బియ్యం కొన్నా 100 రూపాయలు చిల్లర ఇచ్చినా మీరు కరెక్ట్ తీసుకుంటున్నారంటే మేము చెప్పే ప్రతి లెక్క మీకు వచ్చని మాకు తెలుసు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు దాన్ని వాడటం లేదు. కాబట్టి ఫస్ట్ ధైర్యం తెచ్చుకొని భయాన్ని వదిలేసి అక్కడ ఏమేం లెక్కలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్ గా చదివి అవి అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్న తర్వాత మీరు నాకు క్వశ్చన్ పేపర్ చదివితే అప్పుడు మీకు ఆ లెక్క అర్థం అవుతుంది, మీకు ఎలా చేయాలని తెలుస్తుంది. ఓకే సార్. సార్ ఓకే సార్, కిరణ్ సార్, అయితే ఇప్పుడు ఎగ్జామ్ లో మ్యాథమెటిక్స్ 8 మార్కులకే ఇచ్చిర్రు ఒక మొన్నటి రాసిన ఎగ్జామ్ లో. అట్లా చేయొద్దని చెప్పండి సార్ ప్లీజ్. అంతకు ముందు 40 మార్క్స్ కి ఇచ్చిర్రు. అట్లా కొన్ని మిస్టేక్లు జరుగుతున్నాయి సార్. అంటే యాక్చువల్ గా క్వశ్చన్ పేపర్ లో 100 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇవ్వాలి అని రాశారు, కానీ ఎవరెవరికి ఏ సబ్జెక్ట్ కి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇవ్వాలి అన్నది బోర్డు డిఫైన్ చేయలేదు. ఓకే, అందువల్ల కొన్నిసార్లు మ్యాథమెటిక్స్ తక్కువ ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇంగ్లీష్ తక్కువ ఇవ్వచ్చు, కొన్నిసార్లు జీకే తక్కువ ఇవ్వచ్చు, మొత్తం మ్యాథమెటిక్స్ ఇచ్చేసి ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే, అలాగా కావాలంటే మనము ఎఫ్ఎన్సిఓ గారికి చెప్తే పేపర్ ఎవరు సెట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తారు, కేఫే గారికి చెప్తే అది మనం తర్వాత చూద్దాం. ఓకే ఓకే సార్. వాళ్ళు ఏమి ఇచ్చినా ఆ మార్కులు 8 ఇచ్చినా 10 ఇచ్చినా 40 ఇచ్చినా ఆ 40 మార్కులు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని దాటి బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సరే, ఫస్ట్ నెంబర్స్ అంటే 0 నుంచి 9 వరకు ఉంటాయి. బోర్డు కనబడుతుంది అందరికి స్ట్రైట్ గా కనబడుతుంది. ఓకే, 0 నుంచి 9 అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవే నెంబర్స్. మీ అర్థమెటిక్స్ మొత్తం వీటి మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఇస్తా అంటే నెంబర్స్ తర్వాత ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడిషన్స్ అంటే కూడడం. రైట్, చూడండి ఇప్పుడు వాడు సింపుల్ గా ఏమి ఇస్తాడంటే ఇలా ఇస్తాడు, కనబడుతుందా? కనబడుతుంది. ఓకే, క్వశ్చన్ ఇలా ఇస్తాడు 1 2 3 4 ప్లస్ 1 2 3 ప్లస్ 12 ఎంత? ఓకే, దీంట్లో వీటిని మీరు ఇలా స్ట్రైట్ గా ఇలా రాసుకొని మీరు చేసుకోగలిగితే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. నేను మీకు నేర్పించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఓకే ఓకే సార్, దీనికి ఆన్సర్ అవసరం లేదు కదా, మీకు కుడికలు చేయడం వచ్చు కదా? వచ్చు సార్ అందరికి. అడగండి. రైట్, నెక్స్ట్ దీంట్లోనే నెక్స్ట్ ఏం ఇస్తాడంటే పాయింట్స్. ఇలా ఇచ్చాడు అనుకోండి సార్, ఏం చేస్తారు? వాట్ ఇస్ ద ఆన్సర్? అట్లీస్ట్ ఎవరైనా ఒకరు ట్రై చేసి చెప్పగలుగుతారా? చెప్తాం సార్. ఓకే, సరే, అంత టైం లేదు అనుకోండి, మనం ఒక పని చేద్దాం. దీనికి మెయిన్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఉంది చూసారా, దీన్ని డెసిమల్ అంటాం. ఓకే, ఈ డెసిమల్ ని ఎప్పుడు డెసిమల్ ప్లేస్ లోనే వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ డెసిమల్ పాయింట్లన్నీ లైన్ లో వేయాలన్నమాట. ఇప్పుడు 1/4 తర్వాత ఏం లేదు కదా సార్, ఇక్కడ నెంబర్ ఏముంది అంటే అది 0 అవుతుంది. 0 అలాగే 1.414 ఇలాగా ఈ పాయింట్లన్నిటిని లైన్ లో వేసుకొని అప్పుడు దీన్ని కూడాలి. ఓకే, వైల్ యాడింగ్ మీరు డెసిమల్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. దిస్ ఈస్ ఎడిషన్. ఓకే, దీంతో ఎడిషన్స్ 2 రకాలు. ఈ 2 రకాలు మీకు వచ్చాను నేను అనుకుంటున్నా. ఓకే ఓకే సార్.
నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ అంటే తీసేయడం. ఈ సబ్ట్రాక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు 100లో నుంచి 90 తీసేయండి అని అడుగుతారు. ఓకే, ఇది చాలా ఈజీ తీయడం. ఓకే, అలాగే 99లోంచి 100 తీసేయండి అంటే పోవు కదా సార్? పోదు. ఆన్సర్ మైనస్ లో వచ్చింది, -1 అని వచ్చింది ఆన్సర్. ఓకే, ఇలాగే ఇందాక మనం డెసిమల్స్ గురించి చెప్పుకున్నాం కదా, డెసిమల్స్ కూడా అలాగే. 100.32 -99.99 ఆన్సర్ ఎంత అంటాడు. దీన్ని ఏం చేయాలి? సేమ్ ఇందాక మనం ఎడిషన్ చేసినప్పుడు పాయింట్లు అన్ని ఒక దగ్గర తీసుకున్నట్టుగా పాయింట్స్ అన్ని ఒక దగ్గర తెచ్చుకోవాలి. ఇంకో బ్యాంక్ ఏంటి? 4 సెంట్రల్ బ్యాంక్ ఉంది. ఇంకో బ్యాంక్ ఏంటో చెప్పండి, అది పంపిస్తాను. ఓకేనా సార్? 100 - 32 99 - 99 అంటే పాయింట్స్ అన్ని ఒక దగ్గర పెట్టి తీసివేయడం అంతా కామన్. ఓకే సార్, రైట్. ఇంకా మల్టిప్లికేషన్ అంటే అందరికీ తెలిసిందే, టేబుల్స్ ఈ సింబల్ తో చూపిస్తారు, ఎక్స్ సింబల్ తో. 23 × 32 ఎంత? 32 × 64 ఎంత? ఇవన్నీ మనం నేర్పించాలా మీకు ఇప్పుడు? వద్దు సార్, రైట్, వస్తాయి సార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక బాడ్ మాస్ అని ఒక రూల్ ఉంటుంది. బాడ్ మాస్ అని ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటో ఇప్పుడు చెప్తా. బాడ్ మాస్, BODMAS, బాడ్ మాస్. బి అంటే బ్రాకెట్, O అంటే ఆఫ్, D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. ఇది ఎక్కడ వాడతారు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సపోజ్ మీకు ఒక సమ్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు? సింప్లిఫై అని ఇచ్చి కింద 3 + 2 × 6 ÷ 3 - 4 అని ఇచ్చాడు. ఓకే, 3 + 2 × 6 ÷ 3 అంటే 2 - 4. నెక్స్ట్ అంటే ఇప్పుడు డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఎక్కడ ఉంది? 2 × 2 4 అంటే 3 + 4 - 4 అంటే ఈ రెండు కలిపితే 7. ఎందుకంటే నెక్స్ట్ ఎడిషన్ ఏముంది? అడిషన్. ఓకే, ఎడిషన్. 3 + 4 అంటే 7 7 - 4 = 3. ఆన్సర్ 3. ఇందాక మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే ఇలాగా ఆర్డర్ లో చేస్తేనే దాన్ని కరెక్ట్ గా ఆన్సర్ రావడం అంటారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫాలో అవ్వాలి. ఈ BODMAS అని బాడ్ మాస్ చెప్తున్నాం చూసారా, దీన్ని ఫాలో అయితే వచ్చే కరెక్ట్ ఆన్సర్ కింద లెక్క. 6 వచ్చింది కదా సార్ నాకు, నేను లైన్ లో చేశాను అంటే దాన్ని తీసుకోరు. బాడ్ మాస్ అనేది ఒక రూల్ ఉంది, ఆ రూల్ ప్రకారమే చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకోటి, దాంట్లోనే ఇంకోటి చేద్దాం. కనబడుతుందా? ఓకే, ఇప్పుడు ఫస్ట్ బ్రాకెట్ ఉందా లేదా అని చూస్తాం. అంటే ఇక్కడ బ్రాకెట్ ఉంది చూడండి, ఇలా ఇచ్చాడు అనుకోండి సమ్, ఇంత పెద్దగా ఇవ్వడు,
ఇదంతా మనం ఊహిస్తున్నది. అదే ఒకవేళ ఇలా ఇస్తే ఫస్ట్ బ్రాకెట్ తీసేయండి. బ్రాకెట్ తీయడం అంటే 3 + 2 అంటే 5. మిగతా అంతా సేమ్ అలాగే వేసుకోండి. సెకండ్ లో ఆఫ్ ఉందా లేదా అని చూస్తారు. ఆఫ్ లేదు కాబట్టి నెక్స్ట్ డివిజన్ ఉందా లేదా చూస్తారు. ఇక్కడ డివిజన్ ఉంది చూడండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 2 వచ్చింది. 2 వస్తుంది. 2 + 5 ఇక్కడ ఇంటూ గానే ఉంటుంది. 5 + 1 - 22 ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లై అంటే మల్టిప్లై ఏంటి? ఈ 2 10 అంటే ఇక్కడ 10 వస్తుంది. 10 + 5 + 1 - 22. ఇప్పుడు ఎడిషన్ ఉంది. ఎడిషన్ దేనికి ఉంది? ఈ మూడింటికి ఎడిషన్ ఉంది. కాబట్టి 1 + 10 11 16 16 22 - 16 6 ఇలాగా చేయాలన్నమాట. దీన్ని బాడ్మాస్ రూల్ అంటారు. ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ అందరికి అర్థమవుతుంది కదా. నెక్స్ట్ రైట్ ఇన్ వర్డ్స్. మనం అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కాబట్టి ఏదైనా చెక్ ఇచ్చినప్పుడు కన్ఫామ్ గా చెక్ అంటే తెలుసు కదా, వేరే వాళ్ళకి డబ్బులు ఇమ్మని ఇస్తాం. ఇచ్చేటప్పుడు కన్ఫామ్ గా దాన్ని ఇంగ్లీష్ వర్డ్స్ లో రాయడం అలవాటు చేసుకోవాలి. అంటే సపోజ్ నేను ఇలా రాశాను అనుకోండి, ఇలా నెంబర్స్ లో రాసిన తర్వాత పక్కన 100 ఓన్లీ అని రాయాలి. అలాగే ప్రతి నెంబర్ కి దాని యొక్క వాల్యూ ఉంటుంది. దాన్నే ప్లేస్ వాల్యూ అంటారు. ప్లేస్ వాల్యూ ఏంటంటే సపోజ్ ఒక నెంబర్ ఉంది అనుకోండి, ఇది ఒక నెంబర్. ఈ నెంబర్ లో దీన్ని మనం ఎలా డివైడ్ చేస్తాం సరిగ్గా చదవాలంటే ఫస్ట్ ఈ 7 ని యూనిట్ ప్లేస్ అంటాం. యూనిట్ తర్వాత దీన్ని టెన్స్ ప్లేస్ అంటాం. దీన్ని 100 ప్లేస్ అంటాం. దీన్ని 1000 ప్లేస్ అంటాం. 10,000 3 ని 10,000 అంటాం. దీన్ని 1 lakh ప్లేస్ అంటాం. 10 lakhs అంటాం. ఓకే ఈ ప్లేసులు అన్నది మనకి రావాలి. యాక్చువల్ గా దీన్ని రాయాలి అంటే ఎలా రాస్తామంటే 10 lakhs అంటే ఇది, తర్వాత 2 lakhs అంటే 2 lakhs ఇది, తర్వాత 30,000 30,000 తర్వాత 4,000 తర్వాత 500 తర్వాత 60 తర్వాత 7. దీనన్నిటిని కూడితే మీకు 1 2 3 4 5 6 7 అంటే 12,34,567 వస్తుంది. ఓకే యాక్చువల్ గా యూనిట్స్ టెన్స్ అని డివైడ్ చేయడానికి మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఇది. ఓకే దీన్ని ఎలా డివైడ్ చేయాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తా. మనం ఏం చేస్తాం ఇప్పుడు రైట్ ఇన్ వర్డ్స్ అంటున్నాం. అంటే వర్డ్స్ లో రాయండి అంటున్నాం. రైట్ ఇన్ వర్డ్స్ అంటే వాడు నెంబర్స్ ఇస్తాడు, వాడు ఇచ్చిన నెంబర్స్ ని మనం వర్డ్స్ లో రాయాలి. సపోజ్ వాడు 121 అని ఇచ్చాడు అనుకోండి. ఓకే ఈ నెంబర్ ని మీరు ఇలా డివైడ్ చేసుకోండి. ఓకే అంటే లాస్ట్ రెండింటిని ఒక దానిలాగా, తర్వాత ఒక దానిలాగా. ఓకే ఎందుకంటే తర్వాత ఈ ఓన్లీ 21 అని ఇచ్చాడు అనుకోండి, మీకు తెలుసు ఇది 21 అని. ఓకే 121 ని మీ వర్డ్స్ లో రాయమన్నాడు అనుకోండి, మీకు ఇలా డివైడ్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఏంటిది యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ అంటే 121 అండ్ 21. ఓకే ఇలా డివైడ్ చేయడం కోసం మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. ఇలా డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ సపోజ్ వాడు 4 నెంబర్లు ఇచ్చాడు అనుకోండి, ఇలా 4 నెంబర్లు ఇచ్చాడు. అప్పుడు కూడా మీరు
ఇలా డివైడ్ చేసుకోండి. అంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ఇప్పుడు 1000, 200 and 34. అర్థమవుతుందా? 1234 ఈ డివైడ్ చేయడం మీరు నేర్చుకుంటే ఆబ్వియస్ గా మీరు ఎలాంటిదైనా చెక్ రాస్తారు. ఓకే, సపోజ్ ఒకవేళ 5 నెంబర్లు ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 5. ఓకే, ఈ లాస్ట్ 2 నెంబర్లు 1, ఈ సెంటర్ నెంబర్ 1, ఈ 2 నెంబర్లు 1 పెట్టుకుంటే ఏమవుతుందంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకటే రాస్తాం కదా మనం. ఏమో రాస్తాం? 12,000, 300 and 45 అని రాస్తాం. ఓకే, ఇలా రాయాలి అంటే ముందు ఈ నెంబర్ ని ఇలా డివైడ్ చేసుకోవడం రావాలి. సపోజ్ వాడు ఒకవేళ 6 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, 1 2 3 4 5 6 అని. ఈ రెండింటికి 1, 100కి 1, థౌజండ్స్ రెండింటికి 1, లాక్ 1. ఇది లాక్, 10,000, 1000, హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్. ఇప్పుడు ఏమవుద్ది? 1,23,456. ఇది చాలా ఇంపార్టెంట్. కన్ఫామ్ గా అట్లీస్ట్ 100 మార్కుల్లో 1 కన్ఫామ్ గా వచ్చింది. ఓకే, కన్ఫామ్ గా ఇది 100 మార్క్స్ లో 1 కన్ఫామ్ గా వచ్చింది. ఎందుకంటే మన అకౌంట్స్ లో వర్క్ చేస్తున్నాం కాబట్టి వచ్చింది. సపోజ్ ఒకవేళ వాడు 7 నెంబర్లు ఇచ్చాడు అనుకోండి, ఓకే, మామూలుగానే 10 యూనిట్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఓకే, తర్వాత లాక్స్, 10 lakhs, క్రోర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 1,23,45,678. అంతే. ఇది మీకు లాజిక్ అర్థమైంది అంటే ఆటోమేటిక్ గా ఎలాంటి నెంబర్ ఇచ్చినా మీరు రాయగలుగుతారు. మీరు రాసిన తర్వాత దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకోకుండా మీరు చెయ్యొద్దు. ఓకే, మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపరే 100 మార్కులకి ఇస్తారు. ఇప్పుడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి క్యాలిక్యులేషన్ మీరు రఫ్ షీట్ లో చేసిన తర్వాత మీకు వచ్చే ఆన్సర్ ని పేపర్ మీద జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్, తర్వాత ఇప్పుడు ఏమొచ్చింది? రైట్ ఇన్ వర్డ్స్ అయిపోయింది. ఇన్ ఫిగర్స్ రాయమంటాడు. ఇన్ ఫిగర్స్. ఫిగర్స్ అంటే వాడు ఏం రాస్తాడు? 23,400 ఇలా ఇస్తాడు. అంటే 23 lakh అంటే 23 లక్షల 42,000 42,500 562 అర్థమవుతుంది కదా? ఇలా డైరెక్ట్ గా ఇచ్చాడు అనుకోండి, మీరు పైన ఇచ్చిన నెంబర్స్, ఇప్పుడు 23 అన్నది నెంబర్ 23, 42 అన్నది నెంబర్ 42, 5 అన్నది నెంబర్ 5, 62 అన్నది నెంబర్ 62. ఇలా అన్ని నెంబర్ని తీసుకొని ఇక్కడ వేసుకొని తర్వాత మీకు తెలుసు కదా యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్స్, 10 lakhs. ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు 23 lakhs అంటే 23 lakhs, 42,000 అంటే ఇది 42 ప్లేసులు. ఓకే, 42,000 అలా చెక్ చేసుకున్న తర్వాత రాయండి.
సంజన ఎవరు? హలో, వినపడుతుందా? హలో, నానా చెప్పురా. సారయ్య గారు కొంచెం మీరు మ్యూట్ చేయండి. ఇగో నేను తర్వాత సార్ ప్లీజ్ అన్మ్యూట్ సార్. సారయ్య ఓకే, ఇప్పుడు నా వాయిస్ వినపడుతుంది కదా అందరికి? ఇక్కడ డైరెక్ట్లీ సెండ్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ సారయ్య కొంచెం చెప్పండి సార్. మ్యూట్ చేయండి. ఓకే రైట్, ఇప్పటి వరకు వర్డ్స్ ఇన్ ఫిగర్స్ అయిపోయింది, ఫిగర్స్ ఇన్ వర్డ్స్ చూసాం. నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యావరేజ్. యావరేజ్ అంటే చాలా సింపుల్. యావరేజ్ అంటే ఏంటంటే సపోజ్ త్రీ ఫ్రెండ్స్ అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒక హోటల్కి వెళ్ళారు ఏదో తినడానికి. ఓకే, ఒకడేమో బిర్యానీ తిన్నాడు. బిర్యానీ 70 రూపాయలు. ఓకే, ఇంకొకడు కూల్ డ్రింక్ తాగాడు. కూల్ డ్రింక్ 30 రూపాయలు. ఓకే, ఇంకో ఫ్రెండ్ ఏం చేశాడు, ఒక కేక్ తిన్నాడు, అది 50 రూపాయలు. ఇప్పుడు ముగ్గురు ఏమనుకున్నారంటే ఏం తిన్నా అందరూ సమానంగా పంచుకోవాలి అనుకున్నారు. ఆ సమానంగా పంచుకోవడాన్నే యావరేజ్ అంటాం అన్నమాట. యావరేజ్ అంటే ఈ మూడింటిని కూడి, అంటే 70 + 30 + 50 టోటల్ గా 150 వస్తే ఆ 150ని 3 మెంబర్స్ కి సమానంగా డివైడ్ చేస్తే వచ్చే ఆన్సర్ ఈస్ యావరేజ్. ఓకే, దిస్ ఈస్ యావరేజ్. దీనికి ఫార్ములా ఏంటి అంటే టోటల్ సమ్ బై నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ పార్ట్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇవాళ సండే 32 డిగ్రీస్ వచ్చింది అనుకుందాం. ఎండ తెలుసు కదా, 32 డిగ్రీస్ సెంటిగ్రేడ్ లో ఎండ వచ్చింది. మండే 40 డిగ్రీస్ ఎండ వచ్చింది. ట్యూస్డే సడన్ గా వర్షం వచ్చి 28 డిగ్రీస్ పడిపోయింది. ఓకే, అండ్ వెన్స్డే మళ్ళా 32 డిగ్రీస్ వచ్చింది. వాట్ ఈస్ ది యావరేజ్ అని అడిగాడు అనుకోండి, వాట్ ఈస్ ది యావరేజ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత అని అడిగితే ఈ నాలుగిటిని యాడ్ చేయడం అంటే ఏంటి, టోటల్ సమ్ అంటే 32, 40, 28, 32 యాడ్ చేయాలి. అంటే 32 + 40 + 28 + 32 డివైడెడ్ బై 4. వీటి టోటల్ చేయడం అంటే ఏంటి తెలుసు కదా మీకు. టోటల్ చేయడం నేను నేర్పించాల్సిన అవసరం లేదు కదా. ఇది ఎంత టోటల్ చేస్తే ఎంత వచ్చింది? నేను చేసినా 132 వచ్చింది. 132 డివైడెడ్ బై 4 వేస్తే మీకు యావరేజ్ ఆన్సర్ వస్తుంది. ఎవరు చెప్తారా? 33. ఎస్, 33 ఇది యావరేజ్ ఆన్సర్. ఓకే, ఇదే యావరేజ్. దీన్ని 2 రకాలుగా అడుగుతాడు. అంటే దీన్నే ఇంకోలా కూడా అడగచ్చు. ఎలా అంటే సపోజ్ సేమ్ తీసుకుందాం. యావరేజ్ ఇచ్చేసాడు వాడు. ఈసారి యావరేజ్ 33 అని ఇచ్చాడు. ఓకే, పోలే 35 అని ఇచ్చాడు. యావరేజ్ 35 అని ఇచ్చాడు. ఇచ్చి సండే 42 డిగ్రీస్, మండే 28 డిగ్రీస్,
సెంటిగ్రేడ్, ట్యూస్డే 38 degrees సెంటిగ్రేడ్, వెన్స్డే ఎంత అన్నాడు. చూడండి, మామూలుగా వాడు యావరేజ్ కనుక్కునేటప్పుడు ఈ 4 ఇచ్చి డివైడెడ్ బై 4 అనేస్తే మీకు యావరేజ్ వచ్చింది. బట్ ఇప్పుడు యావరేజ్ ఇచ్చేసాడు అంటే ఒక్కొక్క రోజు యొక్క యావరేజ్ 35 degrees సెంటిగ్రేడ్. అప్పుడు 4 డేస్ ఎంత? 4 డేస్ అంటే 4 into 35 140 రావాలి, అవునా? ఇప్పుడు వీడు 3 రోజులు ఇచ్చాడు, 4వ రోజుది ఎంత అంటున్నాడు. అప్పుడు ఏమవుద్ది? ఈ 3 యాడ్ చేసి 140 లోంచి తీసేస్తే 4th డేది వచ్చింది. ఇప్పుడు ఈ 3 యాడ్ చేయండి, 42 + 28 70, 70 + 38 108. ఓకే, అంటే ఈ 3 సండే ప్లస్ మండే ప్లస్ ట్యూస్డే 3 కలిపితే 108. యావరేజ్ ఎంత 4 రోజులది? 140. అంటే వెన్స్డే ఎంత అంటే 140 లోంచి 108 తీస్తే 32. వెన్స్డే 32. మీకు డౌట్ ఉందనుకోండి, ఒకవేళ మీరు చేసింది కరెక్టా కాదా అని, ఇప్పుడు ఈ 4 యాడ్ చేయండి. ఈ 4 యాడ్ చేస్తే ఏమొచ్చింది? 42 28 38 32. ఈ 4 యాడ్ చేస్తే ఎంత? 140. ఓకే, యావరేజ్ అంటే ఏంటి? 140 డివైడెడ్ బై 4. చూడండి, 140 డివైడెడ్ బై 4 35. ఇక్కడ మీకు అదే కదా వాడు ఇచ్చాడు. అంటే 2 రకాలుగా అడుగుతాడు. యావరేజ్ అంటే ముందు అన్ని ఇచ్చి వాటి యావరేజ్ అయినా అడుగుతాడు, లేదా డైరెక్ట్ గా యావరేజ్ ఇచ్చి 3, 4 ఫిగర్లు ఇచ్చి 5ది ఎంత అని అడుగుతాడు. ఓకే, 2 రకాలుగా చేయడానికి ట్రై చేయండి. ఓకే, యావరేజ్ అర్థమైందా? ఎనీ డౌట్స్ యావరేజ్ లో? ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే హ్యాండ్స్ రేస్ చేయొచ్చు, చాట్ బాక్స్ లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం. యావరేజ్ లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. ఈ 2 types నేను చూపించాను. సపోజ్ మళ్ళీ వేరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, నేను ఒక షాప్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఒక బుక్ కొన్నాను 12 rupees కి, ఒక పెన్ కొన్నాను 6 rupees కి, ఒక పెన్సిల్ కొన్నాను 4 rupees కి. ఓకే, అలాగే ఒక ఎరేజర్ కొన్నాను 3 rupees కి. యావరేజ్ గా ఒక్కొక్క వస్తువుకి ఎంత పడింది అని నేను అన్నాను అనుకోండి, సింపుల్ గా ఏం చేస్తాడు? ఈ 4ని యాడ్ చేస్తాడు. అంటే 12 + 6 18, 18 + 4 22. ఇది ఎక్కువ వేసుకుందాం, 6 rupees వేసుకోండి, 28. అంటే ఇది టోటల్ అంటారు, దీన్నే టోటల్ సమ్ అంటారు. ఓకే, యావరేజ్ అంటే ఏంటి? టోటల్ సమ్ బై నెంబర్, రైట్? ఇప్పుడు టోటల్ సమ్ బై అంటే 28/4 అంటే యావరేజ్ 7. దీన్నే వాడు ఇంకో రకంగా అడుగుతాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎరేజర్ కి ఎంత అన్నది వాడు చెప్పడు, మిమ్మల్ని కనుక్కోండి అని చెప్తాడు. కానీ యావరేజ్ వాడు 35 అని ఇచ్చాడు, సారీ 4 కదా, 36 అని ఇచ్చాడు. అంటే టోటల్ యావరేజ్ వాడు 9 అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క దానికి 9 rupees అంటే 4కి కలిపితే ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు? 9 × 4 36 rupees ఖర్చు పెట్టుంటారు. ఇప్పుడు ఎరేజర్ కి మీరు ఎంత ఖర్చు పెట్టారు అని అడిగితే ఈ 3 యాడ్ చేసి ఎరేజర్ ని కూడా టోటల్ చేస్తే మీకు 36 రావాలి. ఇప్పుడు ఈ 3 ఎంత? 12 + 6 18, 18 + 4 22. అంటే ఎరేజర్ కి ఎంత ఖర్చు పెట్టారు అంటే 36 - 22 ఈస్ 14 rupees. ఇలాంటి 2 లెక్కలే అడుగుతాడు యావరేజ్ లో, ఇంకా ఏమీ అడగడు. అంటే నేను మోడల్ చెప్తున్నాను, సేమ్ నెంబర్స్ వస్తాయని కాదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ది మోడల్. ఇలాగా అడుగుతాడు అని మాత్రమే చెప్తున్నాను. అంటే ఫస్ట్ ఏమో అన్ని ఫిగర్స్ ఇచ్చేసి యావరేజ్ అడుగుతాడు. సపోజ్ ఈ 3 తీసుకోండి, వాట్ ఈస్ ది యావరేజ్? ఎవరో ఒకరు టక్కని చెప్పండి, ఈ 3టికి యావరేజ్ ఎంత? ఎనీవన్? వాట్ ఈస్ ది యావరేజ్? 7. ఓకే, వాట్ డిడ్ యూ డూ? ఇక్కడ 3టిని యాడ్ చేస్తున్నాం. 12 + 6 + 3 అంటే 21. 21/3 ఈజ్ 7, రైట్? సపోజ్
నేను యావరేజ్ నేను 8 అని ఇచ్చాను. ఓకే, ఎరేజర్ వాల్యూ ఎంత అని అడుగుతాను. యావరేజ్ 8 అని ఇచ్చాను. ఎరేజర్ వాల్యూ ఎంత? ఎవరైనా చెప్పగలుగుతారా? యావరేజ్ 8 అని ఇచ్చాను. ఇప్పుడు యావరేజ్ 8 అంటే నేను ఒక్కొక్క దానికి 8 రూపీస్ ఖర్చు పెట్టినట్టు అండి. ఓకే, అంటే ఇప్పుడు నేను టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 8 × 4 32 రూపాయలు ఖర్చు పెట్టాను. ఓకే, మీకు ఈ 3 తెలుసు ఎంత ఖర్చు పెట్టారు అని కదా. 12 + 6 28 + 3 సారీ 12 6 18 + 3 21 రూపాయలు మీరు మూడింటికి ఖర్చు పెట్టారు, 3 ఐటమ్స్ కి. అంటే మీరు ఇంకా 4వ ఐటమ్ ఖర్చు పెట్టింది 11 రూపీస్ అనమాట. 11 రూపీస్ అంటే ఎరేజర్ యొక్క వాల్యూ 11 రూపీస్. ఇంతే. ఈ 2 టైప్స్ మాత్రమే మిమ్మల్ని యావరేజ్ లో అడుగుతాడు. అది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మాత్రం జస్ట్ ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది, ఇదేమి కష్టం కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే అర్థమెటిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు మనసులో పెట్టుకోవాల్సింది 2-3 విషయాలు చెప్తాను, అది లైఫ్ లో గుర్తు పెట్టుకోండి. ఓకే, మీరు అనుకుంటున్నట్టు మీరు మ్యాథమెటిక్స్ మీకు రావు చేయలేవు అని మీరు అనుకుంటున్నారు, కానీ అది ఒరిజినల్ గా నిజం కాదు. మీకు అన్ని వచ్చు. ఎందుకంటే సపోజ్ మీరు షాప్కి వెళ్ళి ఏదైనా ఒక, ఇప్పుడు మిమ్మల్ని మీకు చాలా సార్లు పెన్లు కొనండి, పెన్సిల్ కొనండి, స్టాప్లర్లు కొనండి అని, ఇంప్రెస్ట్ లో ఇవి తండి అవి తండి అని మీకు ఒక 500 1000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పక్కనే ఉన్న సంగీత్ స్టేషనరీకి పంపిస్తూ ఉంటారు. మీకు లెక్కలు రాకపోతే ఆ సంగీతోడు మిమ్మల్ని ఎప్పుడో మోసం చేసేసి ఎక్కువ డబ్బులు తీసుకొని తక్కువ ఇచ్చి పంపించేవాడు. కానీ అలా జరగట్లేదు. మీరు కరెక్ట్ గా వాడికి ఎన్ని పెన్నులు కొంటున్నారో, ఎన్ని పుస్తకాలు కొంటున్నారో, ఎన్ని స్టిక్కర్స్ కొంటున్నారో అన్నిటికీ డబ్బులు ఇచ్చి కరెక్ట్ గా మీరు వెనక్కి వస్తున్నారు అంటే మీకు లెక్కలు వచ్చు అని అర్థం. ఓకే, ముందు మీరు మీలోని భయాన్ని మాత్రం తీసేయండి. నాకు రాదు అన్న భయాన్ని తీసేయండి. మీకు రానిదల్లా ఒకటే ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ ని అర్థం చేసుకోకపోవడం. ఆ క్వశ్చన్ మీకు అర్థమైతే మీకు ఆటోమేటిక్ గా ఆ లెక్క వస్తుంది. యావరేజ్ అన్నది మీకు తెలియదు అన్నది లేదు. ఇప్పుడు మీరే 4-5 ఫ్రెండ్స్ కలిసి ఒకవేళ 5 ఫ్రెండ్స్ కలిసి ఒక హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటున్నారు లేదా టీ తాగి వస్తున్నారు. 5 కలిసి టీ తాగినప్పుడు ఓకే, టీ బిల్ 120 రూపాయలు అయింది అనుకోండి. సపోజ్ 5 కలిసి టీ తాగితే టీ బిల్ 120 రూపాయలు అయింది అనుకోండి. ఒక్కొక్కరు ఎంతెంత వేయాలి అన్నది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. 5 కలిసి 120 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, అవునా? అంటే ఒక్కొక్కరికి ఎంత పడింది అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారు, 120 / 5 వేస్తారు, అంతే కదా. అప్పుడు మీకు చాలా ఈజీగా లెక్క చెప్పేస్తారు, ఒక్కొక్కరు 24 రూపాయలు కట్టాలి అని. ఎందుకంటే ఇవి రూపీస్ కాబట్టి, డబ్బులు కాబట్టి, ఎవరు వదులుకోరు కాబట్టి కన్ఫామ్ గా లెక్కలాగా కాకుండా మీరు డబ్బుల్లా మార్చి దాన్ని చూస్తే కన్ఫామ్ గా మీకు ఆన్సర్ తప్పు రాదు. మీ అందరూ రూపాయలు వడ్డీలు తీసుకొచ్చిన వాళ్లే, వడ్డీలు కట్టిన వాళ్లే. మీకు వడ్డీ లెక్కలు మేము కొత్తగా నేర్పించేది లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్ మీకు అర్థం అవ్వడం మాత్రమే చాలా ఇంపార్టెంట్. వన్స్ మీకు అర్థమయ్యింది అంటే కన్ఫామ్ గా అది చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. ఓకే, మీ స్ట్రెంగ్త్ మీకు తెలియట్లేదు, ఆ స్ట్రెంగ్త్ మాత్రం తెలుసుకోండి చాలు, మీరు చాలా ఈజీగా క్లియర్ చేస్తారు ఈ ఎగ్జామ్. ఓకే, నౌ యావరేజ్ అయిపోయింది. నౌ వీఆర్ గోయింగ్ టు రేషియో. రేషియో అంటే ఏంటండి? ఏదైనా ఒకే వాల్యూ అంటే ఒకటే వస్తువు ఇద్దరి దగ్గర ఉందనుకోండి, ఒకే వస్తువు ఇద్దరి దగ్గర అండి, 3 దగ్గర ఉంది, 4 దగ్గర ఉంది. ఆ 4ని కంపారిజన్ చేయాలి అనుకున్నప్పుడు రేషియోని వాడతాం. ఓకేనా? ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, నా దగ్గర ఏంటండి, ఏ అనేవాడి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, బి అనేవాడి దగ్గర 2 లక్షలు ఉన్నాయి, సి అనేవాడి దగ్గర 3 లక్షలు ఉన్నాయి, డి అనేవాడి దగ్గర 4 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు అందరికి 1,00,000 ఉంది, 2 లక్షలు ఉంది, 3 లక్షలు ఉంది, 4 లక్షలు ఉందని చూపించాలనుకోండి,
కామన్ గా ఉన్నాయన్ని స్ట్రైక్ చేసేస్తే, అంటే కామన్ గా ఉన్నాయన్ని తగ్గిస్తే వాళ్ళ దగ్గర ఉన్న రేషియో 1:2:3:4. బికాస్ ఇవన్నీ రూపీస్ కాబట్టి రేషియో చూపించగలుగుతున్నాం. ఓకే, అలా కాకుండా ఓకే ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి. ఓకే, ఏ అనేవాడి దగ్గర 4 యాపిల్స్ ఉన్నాయి, బి అనేవాడి దగ్గర 6 యాపిల్స్ ఉన్నాయి. అంటే 4:6 రేషియోలో, అంటే రేషియో ఎప్పుడు అతి చిన్న దానికి తీసుకురావాలి, అంటే 2:3. ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు 4:6 యాపిల్స్ ఉన్నాయి కదా అని 4:6 ని రేషియో కింద రాయకూడదు. దాన్ని ఎప్పుడు అతి చిన్న దానికి బ్రేక్ చేయాలి. అంటే దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్, దాన్ని బ్రేక్ చేస్తే 2:3 ఇస్ ది కరెక్ట్ రేషియో. 4:3 అన్నది 6 అన్నది కరెక్ట్ రేషియో కాదు. అండ్ రేషియోకి ఎప్పుడు ఇక్కడ ఆపిల్స్ ఉండాలి, ఇక్కడ ఆపిల్స్ ఉండాలి. ఒక దగ్గర ఆపిల్, ఒక దగ్గర గోవా ఉందనుకో, అంటే జాంకాయ ఉందనుకోండి. ఇక్కడ ఆపిల్ జాంకాయలు ఉంటే ఇడి దగ్గర 3 ఆపిల్స్ ఉన్నాయి, ఇడి దగ్గర 6 ఆపిల్స్ ఉంటే ఈ రెండింటి మధ్య కంపారిజన్ చేయడం కుదరదు, ఎప్పటికీ కుదరదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రేషియోలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అంటే, సపోజ్ ఓకే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి. ఓకే, ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, 3 పేరు చెప్పండి. ఓకే, మన తెలుగు సినిమాలే, అమర్, అక్బర్, ఆంటోనీ, 3 రిలీజియన్స్ కలిపి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ఓకే, వాళ్ళ నాన్న దగ్గర 3 లక్షలు ఉన్నాయి వాళ్ళ నాన్న దగ్గర. ఓకే, పెద్దోడు కదా, వీటిలో పెద్దోడు అమరు, రెండోవాడు మూడోవాడు. వాళ్ళ నాన్న ఏమనుకున్నాడంటే ముగ్గురికి 1:2:3గా ఈ 3 లక్షల్ని పంచాలి అనుకున్నాడు. ఓకే, అంటే వాళ్ళ నాన్న 3 లక్షలకి ఎంతెంత ఇవ్వాలి అని చెప్పలా. ఈ అమర్ అనేవాడికి ఒకటి ఇస్తే ఆంటోనీ వాడికి 2 అక్బర్ అనేవాడికి 2 ఇవ్వాలి. అక్బర్కి 2 ఇస్తే ఆంటోనీకి 3 ఇవ్వాలి అని చెప్పాడు. అప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే, ఈ 3 లక్షల్ని ముందు ఒక పార్ట్ ఎంత అని మీకు తెలియాలి. ఒక పార్ట్ ఎంత అని తెలియాలంటే ఫస్ట్ 3 లక్షలు ఈక్వల్ టు 6 పార్ట్స్. 6 పార్ట్స్ ఎలా వచ్చాయండి? 6 పార్ట్స్ అంటే 1 + 2 + 3. 3 లక్షలు ఈక్వల్ టు 6 పార్ట్స్. యాక్సెప్టెడ్? అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు 3 lakhs డివైడెడ్ బై 6. అప్పుడు ఒక పార్ట్ 50,000 వస్తుంది కాదంటారా? రైట్, 3 lakhs డివైడెడ్ బై 6 అంతే కదా. 6:50,000, 3 లక్షలు, లక్షకి 2:50,000 ఉంటాయి. యాక్సెప్టెడ్? మీకు అందరికి లక్షకి 2:50,000 ఉంటాయని నేను నేర్పించాల్సిన అవసరం లేదనుకుంటా. లక్షకు 2:50,000 ఉంటాయి. అలాగా 6:50,000 అంటే 3 లక్షలు. అంటే ఇప్పుడు 6 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క పార్ట్ వాల్యూ 50,000. అంటే అమర్ అనేవాడికి 50,000. ఓకే, అక్బర్ అనేవాడికి 2 పార్ట్స్ ఇమ్మన్నాడు, అంటే 2 × 50,000 అంటే ₹1,00,000. ఆంటోనీకి 3 పార్ట్స్ ఇమ్మన్నాడు, అంటే 1,50,000. ఇప్పుడు ఈ 3 యాడ్ చేయండి. 1,50,000, 1,00,000, 2,50,000, ఒక 50 అంటే 3 లక్షలు. ఇప్పుడు వాళ్ళ నాన్న కరెక్ట్ గా ముగ్గురికి 1:2:3లో పనిచేశాడు కదా. ఓకే, దీన్ని మనం రేషియో అని అంటాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే మళ్ళా చెప్పమంటే చెప్తాను. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని ఒకసారి చెప్పమని అడగండి. ఎనీవన్? వినబడుతుందా? అట్లీస్ట్ ఎవరికైనా వినబడుతుందో లేదా కన్ఫర్మ్ చేయండి. వినబడుతుంది సార్. అర్థమైందా? అర్థమైంది. ఓకే, ఓకే, డౌట్ ఉందా? నో డౌట్ సార్. ఓకే, ఓకే సార్. రేషియో ఓకేనా? ఓకే సార్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా రేషియోకే. చెప్పండి సార్. రేషియో అనగానే వాడు ఏమి ఇస్తాడంటే A:B = 1:3, B:C = 6:3,
9. What is A is to B is to C ఎంత అంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు కదా. ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే A is to B 1 is to 3 రాశారు కదా, అలాగే 6 is to 9 అంటే B is to 9 కూడా రాసుకోండి. కనబడుతుందా? రాసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ రెండు కామన్ కదా, 3తో ఇక్కడ ఉన్న 3తో దీన్ని మల్టిప్లై చేయండి. 3 6 are 18, అలాగే 3 9s are 27. అలాగే ఈ 6తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 6 1s are 6, 6 3s are 18. ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్. ఈ సి ఇక్కడ బి కామన్ ఇచ్చాడు కాబట్టి బిని పైన కింద రాసుకోండి. 1 is to 3 ఇక్కడ ఇచ్చిన దాన్ని రాసుకున్నారు. 6 is to 9 ఇక్కడ ఇచ్చిన దాన్ని రాసుకున్నారు. ఈ 3ని ఈ 3తో ఈ రెండింటిని మల్టిప్లై చేసి బి కింద సింగండి. 3 6s are 18, 3 9s are 27, అలాగే 6 1s are 6. ఉదయ్ గారు సార్ చెప్పండి. ఎవరు? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద బోర్డ్ ఇస్ సీన్, ద సెకండ్ హాఫ్ ఇస్ నాట్ సీన్. మీరు సైడ్ లో రాస్తే బాగుంటుంది. సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ సార్. మల్టిప్లికేషన్ లేదా కనపట్లేదు, కింద రాశారు కదా, మీరు సైడ్ లో రాయండి. ఓకే ఓకే కనపట్లేదు. ఓకే రైట్ సార్. మల్టిప్లికేషన్ ఇస్ నాట్. yes రైట్ రైట్ రైట్. Is it okay, sir, now? Yes, sir, it's okay. Yeah. ఈ 1 is to 3 and 3 is to 6 is to 9 వరకు అర్థమైంది కదా. ఈ రెండు అంటే ఇక్కడ కామన్ గా ఏమేమి ఇచ్చాడు, బి ఇచ్చాడు కాబట్టి వీటిని ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయండి. 3 into 6 18, అలాగే 3 into 9 27, అలాగే ఈ 6తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 6 1s are 6 and 6 3s are 18. ఓకే. అండ్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ABC అంటే ఈ 3 అని అనుకుంటాం. బట్ ఈ మూడిటికి కామన్ నెంబర్ ఇంకా 3 ఉంది. 3 డివైడ్ చేస్తుంది కామన్ గా. అప్పుడు ఒక ఆప్షన్ లో ఇది ఆన్సర్ ఉంటుంది. బట్ ఇదే ఆన్సర్ వచ్చింది అని టిక్ చేసేయొద్దు. నేను ఇందాక చెప్పాను రేషియో అంటే అతి చిన్న నెంబర్ కి తీసుకెళ్ళడం. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 3 దీంట్లో 2 times, 9 times, 6 times and 9 times. This will be the right answer. Okay, got it? సరే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ A is to B and A is to C. ఇక్కడ 1 is to 3, ఓకే, 1 is to 2 and 4 is to 9 అని ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కామన్ ఏముందండి, A is to B is to C ఎంత అంటాడు. కామన్ ఏంటి, A. ఓకే, A అంటే A is to B ఎంత ఇచ్చాడు, 1 is to 2 ఇచ్చాడు, అలాగే A is to C ఇచ్చాడు, 4 is to 9 ఇచ్చాడు. ఇప్పుడు కామన్ గా ఉన్నది ఇది. మనం ఏమనుకున్నాం, పైన ఉన్న నెంబర్ తో కింద రెండింటిని మల్టిప్లై చేయండి అన్నాం. 1 into 4 ఎంత, 4 is to, అలాగే 1 into 9, అలాగే 4 is to 1, 4 2s are 8. ఇది మెయిన్ గా రేషియోలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్, చాలా మినిమం. ఓకే, ఎవరో ఒకరు ఓకే అంటే విల్ గో. రఫీ సార్, ఇది కామన్ ఏ రావాలి కానీ A is to B is to C ఇచ్చారు కదా. ఇక్కడ చూడు, కామన్ ఏ ఉంది కాబట్టి ఏ కింద రాసుకున్నా. ఓకే, కామన్ ఏ. B కామన్ కాబట్టి B 2 రాశారు. ఇందాక బి కామన్, ఇందాక ప్రాబ్లం లో బి కామన్, ఇక్కడ కాలం లో ఏ కామన్. చూడు, బి అండ్ A is to C ఇచ్చాను. ఓకే సార్, ఓకే అండర్స్టాండ్ సార్. సార్
ఇప్పుడు 4:8:9 ఉంది కదా సార్, ఇది ఎందుకంటే సేమ్ కాదు కాబట్టి వీటినే ఉంటాయి ఇక. ఇది ఇంతే ఉంటుంది, ఇంతే ఉంటుంది, ఎందుకంటే ఇవి పెద్దగానే ఉన్నాయి కదా. కామన్ గా తగ్గితేనే తగ్గుద్ది. అదే ఇప్పుడు దీంట్లో 2 తగ్గుద్ది, ఇక్కడ 2 తగ్గుద్ది, కానీ 9 పోదు కదా. పోదు. కాబట్టి 4:9 విల్ బి ది ఆన్సర్. ఓకే సార్, అండర్స్టాండింగ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఏంటండి? భాగస్వామ్యం. అవునా? భాగస్వామ్యం అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఎవరైనా 2 మనుషులు లేదా 3 మనుషులు కలిసి బిజినెస్ పెడతారు, 3 పెట్టుబడి పెడతారు. వచ్చేది చివరిలో అంటే 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చే లాభాన్ని 3కి పంచుకుంటే సమానంగా పంచుకుంటారా? అంటే 3 సమానంగా డబ్బులు పెడితే 3 సమానంగా పంచుకుంటారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ పెడితే ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఎక్కువ లాభం, తక్కువ పెట్టిన వాళ్ళకి తక్కువ లాభం వస్తుంది. అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ లో మెయిన్ ఫార్ములా ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన రేషియో ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఇవన్నీ జస్ట్ ఇంగ్లీష్కేనండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం పెట్టేది ఎక్కువ ఉంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది, పెట్టింది తక్కువ ఉంటే ప్రాఫిట్ తక్కువ ఉంటుంది. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తే మీకు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. సపోజ్ ఏ అనేవాడు బి అనేవాడు 2 ఉన్నారు. ఏ అనేవాడు 500 రూపాయలు పెట్టాడు పెట్టుబడి, అలాగే బి అనేవాడు 1000 రూపాయలు పెట్టాడు పెట్టుబడి. ఇద్దరు ఒకే రోజు పెట్టారు పెట్టుబడి, ఇద్దరు ఒకే రోజు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు ఒకే రోజు. ఓకే, సంవత్సరం అయ్యింది అంటే 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్ తర్వాత టోటల్ ప్రాఫిట్ ఏమొచ్చింది? 150 రూపాయలు వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరే చెప్పండి, 150 రూపాయల్లో అరే ఇద్దరు ఉన్నారు కదా అని 150/2 వేసి 75 రూపాయలు వచ్చింది. వీడు 75 రూపాయలు తీసుకొని వీడు 75 రూపాయలు తీసుకుంటాడా? తీసుకోరు. ఎందుకు? వీడు 500 పెట్టినోడు 75 రూపాయలు తీసి 1000 రూపాయలు పెట్టినోడు 75 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, వీడికి అన్యాయం జరిగినట్టు. అందుకని ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. అది ఎలా వస్తుంది? రేషియో ప్రకారం వస్తుంది. రేషియో అంటే ఏంటి? వీళ్ళిద్దరిలో ముందు కామన్ గా తీయడం. ఇప్పుడు 1:2. 500లో వీళ్ళు 1:2లో పెట్టారు కాబట్టి టోటల్ గా 3 పార్ట్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చిన ప్రాఫిట్ ని కూడా, అంటే ప్రాఫిట్ ఎంత? 150 రూపాయలు వచ్చింది అనుకున్నాం కదా, 150 రూపాయలు ఈక్వల్ టు 3 పార్ట్స్. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 150 డివైడెడ్ బై 3. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 50 రూపీస్. అంటే ఇప్పుడు వీడికి 1 పార్ట్, వీడికి 2 పార్ట్స్. ఏ అనేవాడికి 50 రూపీస్ ఇస్తాడు, బి అనేవాడు 100 రూపీస్ తీసుకుంటాడు ప్రాఫిట్ లో. దీన్నే మనం పార్ట్నర్షిప్ అంటాం. పార్ట్నర్షిప్ లో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎక్కువ పెడతాడో వాడికి అదే రేషియోలో ప్రాఫిట్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. దీనికి వాడు మనకిచ్చే లెక్కలు ఎలా ఉంటాయంటే సేమ్ ఒకడు జేమ్స్ అని ఉన్నాడు, ఓకే, ఇంకోటి జాన్సన్ అని ఉన్నాడు. ఓకే, జేమ్స్ అనేవాడు 800 రూపీస్ ని 12 months పెట్టాడు. ఓకే, జాన్సన్ అనేవాడు ఏం చేశాడు? 1200 ని 8 months పెట్టాడు. ఇది మంత్స్. ఇవి మంత్స్. ఓకే, ఇది రూపీస్. వీడు జేమ్స్ అనేవాడు 800 ని 12 months పెట్టాడు. జాన్సన్ అనేవాడు 1200 ని 8 months పెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇద్దరికి ప్రాఫిట్ కలిపి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఒక 1200 వచ్చింది ప్రాఫిట్. ఇద్దరికి ఎవరెవరికి ఎంత వస్తుందో చెప్పండి. ప్రాఫిట్ ఎంత వస్తుంది ఇద్దరికి? 600 వస్తుంది సార్. 600. ఎస్,
600 వస్తుంది. ఎందుకు 1200 ఇంటూ 8 ఎంత? 7200. కరెక్టా? అలాగే ఇక్కడ ఇది కూడా 200 పెట్టారు. ఇప్పుడు ఈ రెండింటికి కలిపి వాటికి ప్రాఫిట్ 1200 వచ్చింది. అంటే 7200 అంటే 1200 2 సగాలు చేసేస్తారు వీళ్ళు. అంటే 1:1 అంటే 2 parts ఈక్వల్ టు 1200. 1 part ఎంత? 600. కాబట్టి 1200 సగం సగం పంచుకుంటారు. అర్థమైందా? అదే సపోజ్ ఒకవేళ వీడు 1000 రూపాయలే 8 నెలలు పెట్టాడు అనుకోండి. ఇప్పుడు ఇలా పెట్టాడు అనుకోండి, 800 రూపీస్ 12 months పెట్టాడు, 1000 రూపీస్ కి 8 months పెట్టాడు. ఓకే, ప్రాఫిట్ 1600 వచ్చింది అనుకోండి. ఇది ప్రాఫిట్ 1600 వచ్చింది. divided by 800. ఓకే, అప్పుడు ఈ ప్రాఫిట్ 600 వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేయొద్దు, కష్టమేం పడద్దు. 12 ఎంత? 1000. 12,800. 1200. రాంగ్ అనుకుంటా. ఇది 9600. ఇది 8000. 60, 72, 84, 96. ఇది 9600, ఇది 8000. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయంటే దీన్ని చేయండి. 12:10 అంటే 8 టేబుల్ తో కొట్టేస్తున్నా. 8 10s are 80, 8 12s are 96. ఓకే, ఇంకా కొట్టేస్తే 6:5. 6:5. 130 వరకు ఉంది క్లాస్. 130 వరకు ఉంది. ఓకే, 6:5 అంటే టోటల్ గా 1100 ఈక్వల్ టు 11 parts. 1 part ఈక్వల్ టు 100 రూపీస్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? వీడికి 600 వస్తుంది, వీడికి 500 వస్తుంది. ఇక్కడ ఎలా తేడా వచ్చింది అంటే వీడు 800 రూపాయలు 12 months పెట్టాడు, వీడు ఓన్లీ 1000 రూపాయలు 8 నెలలు పెట్టాడు. అంటే ఏది ఎక్కువ పెడతారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి ప్రాఫిట్ లో, ఏది తక్కువ వస్తుందో వాళ్ళకి అంత తక్కువ వస్తుంది అనమాట. దీన్నే పార్ట్నర్షిప్ అంటారు. పార్ట్నర్షిప్ లో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో అంటే ఇది, వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఇది. ఒకడు 6 రూపాయలు పెడితే ఇంకొకటి 5 రూపాయలు పెట్టాడు ఇన్వెస్ట్మెంట్. అందువల్ల వీడికి 600 లాభం వస్తే వీడికి 500 లాభం వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత ఉంటుందో ప్రాఫిట్ రేషియో కూడా అంత ఉంటుంది అన్న చెప్పడానికి మాత్రమే పార్ట్నర్షిప్ ని యొక్క మెయిన్ రూల్ అన్నమాట. ఠీకే, ఎనీ డౌట్స్? రఫీ, సోల్మన్? yes sir. Doubts? No sir, clear. అని సార్ ఒక్కసారి ఇక్కడ నుంచి చెప్పారా సార్? ఎక్కడి నుంచి చెప్పాలి సార్? ఇది 800. సరే, ఓకే. ప్రాఫిట్ 1100 వచ్చింది. ఓకే, వీళ్ళు ఏం చేశారు? జేమ్స్ అనేవాడు 800 into 12 months పెట్టాడు. ఓకే, ఇంకొకటి ఏం చేశాడు? 1000 రూపీస్ ని 8 months పెట్టాడు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరికి ఈ ప్రాఫిట్ ఎలా డివైడ్ చేయాలి అని తెలుసుకోవాలంటే వీళ్ళిద్దరు ఏ రేషియోలో ఉన్నారో తెలుసుకోవాలి. ఏ రేషియోలో ఉన్నారో తెలుసుకోవాలంటే దీని ముందు మల్టిప్లై చేసి ఆన్సర్ తీసుకురావాలి. 800 into 12 అంటే 9600. ఓకే, 1000 into 800 అంటే 1000 into 8 అంటే 8000 రూపీస్. అంటే మీకు ఇక్కడే కనబడుతుంది వీడు ఎక్కువ వీడు తక్కువ పెట్టారు అని. అవునా కదా? వీడు ఎక్కువ పెట్టారు, వీడు తక్కువ పెట్టారు. బట్ డైరెక్ట్ గా ఎక్కువ ఎంత పెట్టారు అన్నది తెలుసుకోవాలి అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ పెట్టారో తెలుసుకోవాలి అంటే ముందు ఈ రెండింటికి రేషియో కనుక్కోవాలి.
రేషియో కనుక్కోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు సమానంగా ఉన్నాయని తీసేసాం. ఇప్పుడు 96:80 వచ్చింది. ఇప్పుడు 8 టేబుల్ తో 2 కామన్ గా పోద్ది కదా, అంటే 12:10 8 టేబుల్లో. ఇప్పుడు ఇంకా ఇది పోతుంది కదా 2 టేబుల్లో, అంటే 6:5. అంటే ఇంతకన్నా తగ్గదు రేషియో. ఇన్వెస్ట్మెంట్ రేషియో 6:5 కన్నా తగ్గదు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ రేషియో 6:5 కన్నా తగ్గదు కాబట్టి టోటల్ గా ఈ 2 కలిపితే 11 పార్ట్స్. 11 పార్ట్స్ కి ప్రాఫిట్ ని ఈక్వల్ చేయండి. అంటే 11 పార్ట్స్ ఈక్వల్ టు 1100. అంటే 1 పార్ట్ ఈక్వల్ టు 100 రూపీస్. రైట్, 1 పార్ట్ 100 రూపీస్ అయితే వీడికి 6 పార్ట్స్ రావాలి, వీడికి 5 పార్ట్స్ రావాలి. అంటే పార్ట్ 100 కాబట్టి 6 పార్ట్స్ ఒకటికి 600, 5 పార్ట్స్ ఒకటికి 500. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇలా డివైడ్ చేస్తే టోటల్ ప్రాఫిట్ సమానంగా డివైడ్ అయిపోయినట్టే కదా. వాళ్ళు ఎంత రేషియోలో పెట్టారో డబ్బులు అంతే రేషియోలో వాళ్ళకి రిటర్న్స్ వచ్చాయి అన్నది అర్థం. ఓకే, ఎవరు అడిగారు? వాళ్ళకి డౌట్ క్లియర్ అయిందా? ఇంకేమైనా డౌట్ ఉందా? క్లియర్ అయింది సార్, థ్యాంక్ యూ. ఓకే, మ్యాథమెటిక్స్ ని ఫస్ట్ ఓన్ చేసుకోండి. క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్ లో ఉన్నది మీరే అని మీరు అనుకుంటే తప్ప మీకు ఆ క్వశ్చన్ రిలేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరే బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, మీరు తక్కువ పెట్టారు, పక్కనోడు ఎక్కువ పెట్టాడు. మీరు 100 రూపాయలు పెట్టారు, వాడు 200 పెట్టాడు. ఓకే, ప్రాఫిట్ 30 రూపాయలు వచ్చింది అనుకోండి ఇద్దరికి కలిపి. ఎవరు ఎంత తీసుకోవాలి అని అనుకుంటే, అరే నేను 100 రూపాయలు పెట్టాను, వాడు 200 పెట్టాడు, కాబట్టి ఇద్దరు 50-50% తీసుకుందామా, 30 రూపాయల 15 తీసుకుందామా అంటే వాడు ఒప్పుకోడు. కాబట్టి ఆ ప్రాఫిట్ ని ఎలా డిరైవ్ అవ్వడానికి ముందు దాన్ని రేషియో కింద కన్వర్ట్ చేసి, వీడు 100 రూపీస్ పెట్టాడు, వీడు 200 పెట్టాడు, అంటే వీళ్ళిద్దరు 1:2 లో పెట్టారు. కాబట్టి ప్రాఫిట్ వచ్చిన 30 రూపాయలని కూడా 1:2 రేషియోలోనే పంచుకోవాలి. అంటే 3 పార్ట్స్ ఈక్వల్ టు 30 రూపీస్ కాబట్టి 1 పార్ట్ ఈక్వల్ టు 10 రూపీస్. నథింగ్ బట్ 30/3 మీకు 10 రూపీస్ వస్తుంది. అప్పుడు 1 పార్ట్ 10 కాబట్టి 100 పెట్టినోడికి 10 రూపీస్ ఇస్తారు, 200 పెట్టినోడికి 20 రూపీస్ ఇస్తారు. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ప్రాఫిట్ మొత్తం డివైడ్ అయిపోయింది కదా. దీన్నే పార్ట్నర్షిప్ లాజిక్ అంటారు. కానీ ఇక్కడ మీరు ముందు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దాన్ని వాడి సమ్ లో చాలా కన్ఫ్యూజన్ గా ఇస్తూ ఉంటాడు. ఆ కన్ఫ్యూజన్ ని మీరు తెలుసుకోవాలంటే ముందు ఆ ప్రాబ్లం చదువుతున్నప్పుడే ఆ ప్రాబ్లం ని అర్థం చేసుకోండి. వాడు ఏం చెప్తాడు? జేమ్స్ ఇన్వెస్టెడ్, ఇలా రాస్తాడు, జేమ్స్ ఇన్వెస్టెడ్ ₹800 ఫర్ 12 months లేదా ఫర్ ఇయర్ అంటాడు. అలాగే జాన్సన్ ఇన్వెస్టెడ్ ₹1000 ఫర్ 8 months అంటాడు. At the end of the year, there is a profit of rupees 1100. How much James will receive అంటాడు. ఇంత క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ మనం చదివినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. మీకు లెక్కలు రావు కాదు, ముందు సమ్ అర్థమైతే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది నేను చెప్తున్నా. ఇది మొత్తం చూడండి, ఇక్కడ 1 అని ఇచ్చి జేమ్స్ ఇన్వెస్టెడ్ ₹800 ఫర్ 12 months, జాన్సన్ ఇన్వెస్టెడ్ ₹1000 ఫర్ 8 months. At the end of the year, ₹1100 is the profit. How much James will receive? ఇంత చదివిన దాని క్వశ్చన్ మీకు అర్థమయ్యి దాన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలని తెలుసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. మీకు లెక్క రాదని కాదు, మీకు లెక్క చేయడం వచ్చు, బట్ ఇక్కడ ఇచ్చింది ఇంగ్లీష్ లో ఇస్తారు కదా, ఆ ఇంగ్లీష్ లో ఇచ్చింది మీకు అర్థం అవ్వాలి. అలా అర్థం అవ్వడానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే రోజు ఆ క్వశ్చన్స్ ని చదివి మీరు వాటిని సాల్వ్ చేయాలి. ఒకేసారి ఎగ్జామ్ లో రాసేద్దాము అనుకుంటే అది చాలా కష్టం అవుతుంది. ఓకే రైట్, పార్ట్నర్షిప్ అయిపోయిందా? నాకు రేపు కూడా క్లాస్ ఉంది మీతో పాటు. ఇవాళ నేను అన్ని చాప్టర్స్ టకటకా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మీరు ఇవాళ వెళ్తే రేపు పొద్దున్న నాకు ఏదైనా డౌట్స్ అడుగుతారని. ఇవాళ నేను చెప్పే వాటిలో మీరు డౌట్స్ అడగాలి రేపు నన్ను. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్, టైం, స్పీడ్.
ఓకే, డిస్టెన్స్, టైం, స్పీడ్. దీన్నే టైం అండ్ స్పీడ్ అంటారు, డిస్టెన్స్ అండ్ స్పీడ్ అంటారు, చాలా రకాలుగా పిలుస్తారు. మీరు దీనికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది నా చిన్నప్పటి నుంచి నేను ఇలాగే గుర్తుపెట్టుకుంటున్నా. ఓకే, ఇది డి అంటే డిస్టెన్స్, టీ అంటే టైం, ఎస్ అంటే స్పీడ్. ఒకవేళ ఇప్పుడు డిస్టెన్స్ కావాలనుకోండి, టీ ఇంటూ ఎస్. టీ అండ్ ఎస్ పక్క పక్కనే ఉన్నాయి కదా, టీ అండ్ ఎస్ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి టీ ఇంటూ ఎస్. టీ కావాలనుకోండి, టీని ముయ్యండి, డి బై ఎస్, డి బై ఎస్. అలాగే ఎస్ కావాలనుకోండి, స్పీడ్ ఈక్వల్ టు డి బై టీ, డి బై టీ, డి బై టీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సినిమాల్లో చాలా మంది డిటిఎస్ సౌండ్స్ అని వింటారు. ఓకే, ఆ డిటిఎస్ సౌండ్ గుర్తుపెట్టుకుంటే బై డిఫాల్ట్ మీకు ఈ డిటిఎస్ ని గుర్తుపెట్టుకోవడం ఈజీ అయిపోతుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్, సపోజ్ ఈ దీంట్లో క్వశ్చన్ అడగాలంటే కన్ఫామ్ గా వాడు మినిమం ఈ మూడిట్లో రెండు ఫిగర్స్ ఇవ్వాల్సిందే. అంటే వాడు డిటిఎస్ లో ఏదైనా 2 ఫిగర్స్ ఇచ్చి మూడోది అడగాల్సిందే. ఓకే, డిస్టెన్స్ ఎప్పుడు దేంట్లో కొలుస్తారు? డిస్టెన్స్ దేంట్లో కొలుస్తారు? కిలోమీటర్. డిస్టెన్స్ ఎప్పుడు కిలోమీటర్స్, టైం ని అవర్స్, స్పీడ్ ని కిలోమీటర్స్ పర్ అవర్. అదే ఒకవేళ డిస్టెన్స్ ని మీటర్స్ లో కొలిస్తే టైం సెకండ్స్, మీటర్స్ పర్ సెకండ్. ఓకే, ఏదైనా 2 ఇస్తే గానీ మూడోది కనుక్కోలేము, అదైతే పక్క. ఒకటే ఇచ్చాడంటే ఆన్సర్ రాదు. సపోజ్ చూడండి, హైదరాబాద్ నుంచి విజయవాడకి మనం వెళ్తున్నాం, డిస్టెన్స్ 240 కిలోమీటర్స్, డిస్టెన్స్ 240 కిలోమీటర్స్. ఓకే, నేను స్పీడ్ ఇస్తున్నా, స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే నేనేమిచ్చా, డి ఈక్వల్ టు 240 అని ఇచ్చా, స్పీడ్ ఈక్వల్ టు 60 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చా. ఇంకా మీరు చెప్పాల్సింది ఏంటి, టీ టైం ఎంత అని అడుగుతున్నా. టైం కి ఫార్ములా ఏంటి, టీ ఈక్వల్ టు డి బై ఎస్, టీ ఈక్వల్ టు డి బై ఎస్. డి అంటే ఎంత, డిస్టెన్స్ 240 బై స్పీడ్ ఎంత 60, 2 స్ట్రైక్ చేస్తే 4 అవర్స్. కన్ఫామ్ గా మీరు చూడండి, ఏదైనా 2 ఇస్తే గానీ మూడోది వాడు కనుక్కోమని చెప్పడు. 2 ఇవ్వకపోతే మీరు ఏమీ కనుక్కోలేరు. కన్ఫామ్ గా ఇక్కడ ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఇచ్చాడు. సపోజ్ స్పీడ్ ఇవ్వలేదు, కన్ఫామ్ గా అవర్స్ 6 అవర్స్ అన్నాడు. డిస్టెన్స్ సేమ్, డిస్టెన్స్ 240 కిలోమీటర్సే, అవర్స్ ఇచ్చాడు. ఈసారి అవర్స్ అంటే టైం ఇచ్చాడు, టైం ఈక్వల్ టు 6 అవర్స్ అని. మీకు ఏమేమి ఇచ్చారు, డి ఇచ్చారు, అంటే ఎస్ కనుక్కోవాలి. ఎస్ ఫార్ములా ఏంటి, డి బై టీ. డి ఎంత ఇక్కడ 240, టీ ఎంత 6, స్పీడ్ ఈక్వల్ టు ఎంత 240 by 6 ఎంత 40 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ చెప్తున్నప్పుడు మొత్తం చెప్పాలి, కింద KMPH అని కూడా చెప్పాలి. ఓకే సార్, కిలోమీటర్స్ పర్ అవర్, కిలోమీటర్స్ పర్ అవర్. అలాగే అదే నేను చెప్తున్నా ఇప్పుడు మీకు. ఒకవేళ వీడు 240 ఇవ్వకుండా, ఓకే అంటే డిస్టెన్స్ ఇవ్వకుండా, వీడు ఇప్పుడు ఏమి ఇస్తాడంటే టైం 6 అవర్స్ పట్టింది, నేను స్పీడ్ 60 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తున్నాను, ఈ మధ్య హైదరాబాద్ నుంచి రాజమండ్రి మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు వాడు, టైం ఇచ్చాడు 6 అవర్స్ అని, స్పీడ్ ఇచ్చాడు 60 కిలోమీటర్స్ అని, డిస్టెన్స్ ఎంతో కనుక్కోండి అంటాడు. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, టీ ఇంటూ ఎస్, డి ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్. దీని ముందు టీఎస్ పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి డి ఈక్వల్ టు టీ ఇంటూ ఎస్, అంటే 6 ఇంటూ 60 అంటే 360 కిలోమీటర్స్, అది డిస్టెన్స్ అన్నమాట. ఓకే, ఏదైనా ప్రాబ్లం ని మీరు ఇలా డి ఎంత, టీ ఎంత,
ఎస్ ఎంత అని రాసుకొని మీరు క్యాల్కులేట్ చేయగలిగితే నేను చెప్పినట్టుగా మీరు సమ్ చదువుతూ, ఇది నేను ఈజీగా ఇస్తున్నా, అంటే లైక్ ఫర్ డ్రాయింగ్ లో మీకు అర్థం అవ్వడం కోసం అని ఈజీగా ఇస్తున్నా, కానీ ఒరిజినల్ గా ప్రాబ్లమ్ లో ఏమిస్తాడు? ఓకే, ఏ కార్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 60 kilometers per hour for 6 hours. What is the distance అని అడుగుతాడు. A car is traveling at a speed of 60 kilometers per hour for 6 hours. What is the distance అని అడుగుతాడు. అడిగిన దానికి ఇప్పుడు నేను అడిగిన దానికి రెండు ఒకటే క్వశ్చన్, బట్ అక్కడ అడిగింది ఇంగ్లీష్ లో అడిగి అది మీరు అర్థం చేసుకొని ఆన్సర్ రాయడానికి టైం పడుతుంది. మీకు రాదు అని మాత్రం అనొద్దు, మీకు బాగా వచ్చు, మీకు రాందంటూ ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవడమే ఉంటుంది. ఓకే, ఇది డిస్టెన్స్, టైం అండ్ స్పీడ్. ఈ మూడు తప్ప ఇంకేమీ అడగడు. ఈ మూడులో కూడా ఏదైనా క్వశ్చన్ అడగాలంటే ముందు రెండు ఇచ్చాలి. ఇప్పుడు డిటిఎస్ లో ఎస్ కనుక్కోమని అడగాలి అంటే డిస్టెన్స్ టైం ఇవ్వాలి, లేదా టైం ఇంటూ ఎస్ ఇవ్వాలి, అంటే టైం ఇచ్చి స్పీడ్ ఇస్తే డిస్టెన్స్ కనుక్కోవాలి. అలాగే డిఎస్ ఇస్తే టీ కనుక్కోవాలి. ఇలా మీరు రాసుకొని ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుంటే డిస్టెన్స్, టైం అండ్ స్పీడ్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, కింద ఆప్షన్ లో 60 kilometers per hour అని ఇచ్చి 60 అని ఇస్తే, ఒకవేళ డిస్టెన్స్ స్పీడ్ అడిగితే 60 kilometers per hour నే మీరు క్లిక్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టైం ఎప్పుడు హవర్స్ లోను, డిస్టెన్స్ ఎప్పుడు కిలోమీటర్స్ లోను, స్పీడ్ ఎప్పుడు కిలోమీటర్స్ పర్ అవర్ లోను అన్నది కూడా బిట్. అది ఒక చిన్న మార్క్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక సమ్మిస్తాను చేస్తారా? ఇక్కడ ఎవరో ఆన్సర్ చెప్తారా? ఓకే, డిస్టెన్స్ 480 kilometers, టైం 6 hours. ఓకే, స్పీడ్ ఎంత? హనుమాన్ కమాన్. 80 kilometers per hour. ఎంత? 80 kilometers per hour. సేమ్ ఫార్ములా మనం ఏమనుకున్నాం, S ఈక్వల్ టు D బై T. D అంటే 480 kilometers, T 6 hours. కాబట్టి 648 లో 8 times 6 8 are 48, total 80 kilometers per hour, because we are saying about speed. ఇంతే. ఏదైనా 2 ఇస్తేనే థర్డ్ ది వస్తుంది అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఓకే, దెన్ వీ కెన్ స్కిప్ ది డిటిఎస్ నౌ. అంటే డిస్టెన్స్, టైం, స్పీడ్ కూడా మనం వదిలేయచ్చు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు పర్సంటేజ్. పర్సెంట్, సెంట్ అంటే 100 అన్నమాట. సెంట్ అంటే 100, సెంట్ మార్క్స్ వచ్చాయంటే 100 మార్క్స్ వచ్చాయని అర్థం. పర్సెంట్ అంటే పర్ 100, అంటే పర్ 100. పర్ అంటే ఇలా రాస్తాం మనం, లేదా ఇలా రాస్తాం. ఫర్ ఎవ్రీ 100, ఫర్ ఎవ్రీ 100, అది పర్సంటేజ్ అంటే అర్థం. సపోజ్ ఇప్పుడు మొన్న మీకు డిఏ పెరిగింది కదా, ఎంత పర్సెంట్ పెరిగింది డిఏ? వాట్ ఇస్ ద డిఏ పర్సంటేజ్ నౌ? Can anyone see the DA percentage? 27%. Right. HR అడగలేదు నేను. 31%. ప్రెసెంట్ మనకి డిఏ పర్సంటేజ్ 31%. దానికి ముందు ఎంత ఉండేది? Sorry, I'm not updated, sir. అప్డేట్ అవ్వాలి మరి. కమాన్. 28 ఉంది సార్. ఇది ఇంతకు ముందు 28% ఉండేది. వాడు ఏం చేశాడు? 3% ఇంక్రీజ్ చేశాడు. అంటే కదా 3% ఇంక్రీజ్ చేశాడు. ఇంక్రీజ్ అంటే ఏంటి? పెంచడం. ఈ 3% అంటే ఫర్ ఎవ్రీ 100, 3 షుడ్ బి ఇంక్రీజ్డ్. సపోజ్ నా బేసిక్ 1000 రూపీస్ అనుకోండి. ఓకే,
నా బేసిక్ 1000 రూపీస్. ఫర్ దీంట్లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 10 హండ్రెడ్స్ ఉన్నాయి. అవునా? ఈ రెండు హండ్రెడ్సే కదా. ఫర్ ఈచ్ 100 3 రూపీస్ పెంచండి అంటే 10 టైమ్స్ ఉంది కాబట్టి 10 3s నాది 30 రూపీస్ పెరుగుతుంది. దీన్నే మనం పర్సంటేజ్ రూపంలో వేసినప్పుడు ఏం చేస్తామంటే 3/100 అని రాసి ఇంటూ 1000 అని రాస్తాం. ఇది ఎందుకంటే నా బేసిక్ 1000 అనుకున్నాం కదా. 3% అంటే 3/100 ఇంటూ 1000. ఇది క్యాల్కులేషన్ చేస్తే 30 వచ్చింది. ఇందాక కూడా నేను అదే కదా చెప్పాను, నాకు 30 పెరుగుద్ది అనమాట అని. ఈ జీరోస్ కొట్టేశాను. 3 × 10 is 30. ఈజీ, చాలా ఈజీ. ఎంత పెరిగింది అంటే ఇఫ్ మై బేసిక్ ఈస్ 1000 రూపీస్, 3% ఇంక్రీజ్ అంటే నేను ఓన్లీ ఇంక్రీజ్డ్ వాల్యూ చెప్తున్నాను, నాకు ఇంక్రీజ్ అయింది అన్నది. అదే 31% కనుక్కోండి. వాట్ ఈస్ 31% ఆఫ్ మై బేసిక్? దట్ ఈస్ 9000 rupees. If my basic is 9000, what is 31% అని క్యాల్కులేట్ చేయాలనుకోండి. మీరు ఏం చేస్తారు? 31 / 100 ఇంటూ 9000 వేస్తారు. ఈ రెండు జీరోస్ కొట్టేస్తే 31 ఇంటూ 90 వస్తుంది. ఇక్కడ ఏ ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్. ఎవరు చెప్తారు ఈ ఆన్సర్? 31 ఇంటూ 90. క్యాల్కులేట్ చేయాలా? 27,090. 27,090 ఆల్రెడీ నేను బోర్డు మీద రాసేసా. ఓకే, దీన్నే పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ ని ఎలా చేయాలి అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఈస్ 60% ఆఫ్ 900? ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఏం చేయొద్దు, 60/100 ఇంటూ 900 స్ట్రైక్ చేసేయండి. ఈ రెండు జీరోస్ 69s are 540. ఓకే, ఎనీ డౌట్స్? పర్సంటేజ్ లో ఎనీ డౌట్స్? నో సార్, క్లియర్. ఓకే, పర్సంటేజ్ లోనే కొంచెం ముందుకు వెళ్దాం. మనం రోజు ఫుడ్ తింటాం, ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్ అండ్ మిస్లీనియస్. ఓకే, నాకు ఎంత శాలరీ వస్తుందని నేను మీకు చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ నాట్ రివీలింగ్ మై శాలరీ. ఓకే, అండ్ బ్యాలెన్స్ సేవింగ్స్. ఓకే, నేను ఫుడ్ మీద 20% ఖర్చు పెడుతున్నా. ట్రాన్స్పోర్ట్ మీద 15% ఖర్చు పెడుతున్నా. ఎడ్యుకేషన్ మీద 25% ఖర్చు పెడుతున్నా. 20% మిస్లీనియస్ ఖర్చు పెడుతున్నా. సేవింగ్స్ ఏమో 2000 రూపీస్ ఖర్చు పెడుతున్నా, ఉంచుతున్నా. సేవింగ్స్ ఈస్ 2000 రూపీస్, బ్యాలెన్స్ ఈస్ సేవింగ్స్. ఓకే, నేను ఇప్పుడు ఏం అడుగుతున్నా? వాట్ ఈస్ మై టోటల్ శాలరీ అంటున్నా. వాట్ ఈస్ మై టోటల్ శాలరీ అంటున్నా. ఐఎమ్ స్పెండింగ్ వాట్ ఎవర్ ఐ రిసీవ్ యాజ్ శాలరీ 20%. On transport I am spending 15%. On education I am spending 25%. On miscellaneous 20%. And the balance is saving 2000 rupees. అంటే % అని నేను అంటున్నాను అంటే my total salary should be 100% కదా. My total salary should be 100% కదా. అంటే all these 5 should be 100% కదా. ఇప్పుడు 20 + 25 ఎంత? 45%. 45 + 15 60. 60 + 20 80%. అంటే ఈ 4 80% అన్నమాట. ఈ 4 80%. అంటే బ్యాలెన్స్ 2000 ఈస్ మై సేవింగ్స్. అంటే 2000 రూపీస్ ఈస్ 20%. అంతే కదా. 2000 రూపీస్ ఈస్ 20%. అంటే అప్పుడు 100 రూపీస్ 100% అంటే 10,000 రూపీస్. వాట్ ఈస్ మై శాలరీ అనే కదా అడిగాను నేను.
10,000 rupees is my salary. Any doubts? సార్ ఇంకోసారి చెప్పరా ప్లీజ్? ఓకే, సి నేనేం అడుగుతున్నాను, నాకు 100% శాలరీ వస్తుంది కదా, నాకు 100% శాలరీ వస్తుంది. నాకు వచ్చే 100% శాలరీలో 20% ఐఎమ్ స్పెండింగ్ ఆన్ ఫుడ్, 15% ఐఎమ్ స్పెండింగ్ ఆన్ ట్రాన్స్పోర్ట్, 25% ఐఎమ్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్, 20% ఐఎమ్ స్పెండింగ్ ఆన్ మిస్లీనియస్ అదర్ థింగ్స్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నెల రోజులు తిరిగేసరికి నేను 2,000 రూపాయలు సేవింగ్స్ చేస్తున్నా. ఆ సేవింగ్స్ నేను ఎంత పర్సంటేజో మీకు చెప్పలా, కానీ నా 100% శాలరీ అంటే ఎంతో కూడా మీకు చెప్పలా. ఆ 100% శాలరీ ఎంత అని అడుగుతున్నా. అంటే అప్పుడు మీరేం చేయాలి, ఈ 5 కలిపితే నా 100% శాలరీ అనే కదా అర్థం కదా. దీంట్లో నుంచి 4 తీసేయండి. 20%, 15% ఎంత? 35%. 35% ప్లస్ 25% ఎంత? 60%. 60% ప్లస్ 20% 80%. నా ఎక్స్పెన్సెస్ 80% తీసేస్తే నాది 20% ఈజ్ మై సేవింగ్స్. కరెక్ట్ కదా? ఇది సేవింగ్స్ అంటే 20% సేవింగ్స్ అంటే 20% 2,000 రూపీస్ కాబట్టి 100% అంటే ఎంత? 20 100 లో 5 టైమ్స్ ఉంటుంది అంటే 2,000 into 5 is 10,000 rupees. Any doubts? No sir, clear. Others? ఇప్పుడు నేను అడుగుతున్నా, you know my salary is 10,000 rupees, right? How much I am spending on transport? టక్కని చెప్పేయాలా? How much I am spending on transport? ట్రాన్స్పోర్ట్ ఎంత పర్సెంటేజ్? 1500. 15% కాబట్టి మీరు క్యాల్కులేటర్ ఎలా చేస్తారు? 15% ఈజ్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి 15/100 into 10,000 అనేసి ఈ 2 జీరోలు కొట్టేస్తే 15 into 100 is 1,500 rupees and spending on transport. అదే 25% ఎడ్యుకేషన్ అంటే 2,500 on education. 2,500. ఓకే, అదే ఫుడ్ అంటే 20% అంటే 2,000 rupees. 2,000 rupees. Got it? ఇది పర్సంటేజ్, ఇలా చేయాలి. ఎనీ డౌట్స్? నో సార్. ఒకళ్ళ రిప్లై ఇస్తున్నారు, డౌట్స్ ఉన్న వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదు. అమిత్? yes sir, okay sir, understand, thank you. అదర్స్? సార్ ఒక చిన్న సమ్ సార్. చెప్పండి. వాట్ ఈస్ 20% of 25% of 300? ఒక్క సెకండ్, చెప్పండి. What is 20% of 25% of 25% of 300, right? సింపుల్ సార్. కానీ అర్థం చేయండి కొంచెం. ఏమండి? కొంచెం అర్థం చేయండి సార్ అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఇక్కడ వరకు మర్చిపోండి. ఇక్కడ వరకు గుర్తుందా? yes sir. నేను ఫస్ట్ చెప్తున్నా, ఇక్కడ 20% అన్నది మర్చిపోండి. ఓకే ఓకే, దీన్ని మర్చిపోండి. ఓకే, వాట్ ఈస్ 25% ఆఫ్ 300 అంటే మీరు ఏం చేస్తారు? 25% అంటే 25/100 into 300 వేస్తారు. ఓకే, ఆన్సర్ ఎంత వస్తుంది? 75. ఓకే, అంటే ఇది మొత్తానికి 75 వచ్చింది. yes sir. అవునా? ఇప్పుడు ఈ దీని ప్లేస్ లో 75 రాసుకోండి. ఓకే ఓకే, అంతేనా? yes sir. 20/100 into 75 ఇది. సార్ ఓకేనా? ఇది చెప్పండి సార్. అర్థమవుతుందా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటమ్మా? యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ 20% ఆఫ్ 25% ఆఫ్ 300 కదా? దీన్ని ఇక్కడ వరకు మర్చిపోండి, జస్ట్ ఇది మాత్రం చేయండి. ఇదేంటిది? 25% ఆఫ్ 300 అంటే 25/100 into 300. కరెక్టా? మీకు ఇక్కడ ఆన్సర్ వచ్చింది 75 అని. అంటే ఇది మొత్తానికి 75 అనే కదా అర్థం.
ఇప్పుడు మీరు కనుక్కోవాల్సింది ఏంటి? వాట్ ఈస్ 20% ఆఫ్ 75? 20% ఆఫ్ 75 అంటే నువ్వేం రాస్తారు? 20/100 ఇంటూ 75 వేస్తారు. ఆన్సర్ వేస్తే 15 వచ్చింది. ఎట్లా సార్? ఒకసారి 5 సార్లు. ఓకే, రైట్. 5/75లో 15 సార్లు. 15 సార్, రైట్. థ్యాంక్ యూ సార్. గాట్ ఇట్? yes sir. దీన్నే ఇంకో విధంగా చేయొచ్చు. ఇంకో విధానం అంటే మీకు అర్థం అవడానికి ఇలా బ్రేక్ చేసి చెప్పాను. ఓకే, ఇంకో విధానం ఏంటంటే 20/100 ఇక్కడే అడిగాడు 20% అన్నాడు కదా, 20/100. ఇక్కడే అడిగాడు 25% అన్నాడు కదా, ఇంటూ 25/100. ఆఫ్ అంటే ఎప్పుడు ఇంటూనే. ఓకే ఓకే 100 దీంట్లో 1 టైం, దీంట్లో 3 టైమ్స్. ఓకే 100 దీంట్లో 1 టైం, దీంట్లో 3 టైమ్స్. 25 దీంట్లో 1 టైం, దీంట్లో 4 టైమ్స్. ఈ 4 దీంట్లో 5 టైమ్స్. 5 3s are 50. ఇందాక ఆన్సర్ కూడా 15 వచ్చింది. yes same thing. any doubts? థ్యాంక్ యూ అండి. others? no sir, thank you. ఓకే సార్. రేపు 11:45 కి నేను క్లాస్కి వచ్చేసరికి నాకు తెలిసి మీ ఎగ్జామ్ మార్చ్ ఫస్ట్ వీక్ లోనే ఉంటుంది. డౌట్స్ అడగండి. ఓకే, ఎనీ అదర్ చాప్టర్స్, పర్టికులర్ చాప్టర్స్ ఏమైనా చెప్తారా నాకు? అసలు ఏ చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారా? టైమ్ అండ్ వర్క్, ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ సార్. సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా థింగ్ ఏంటంటే లైఫ్ లో చాలా తక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. చాలా తక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. వన్స్ ఇప్పుడు ఒకవేళ మీరు మిస్ చేసుకుంటే అంటే రేపు రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి మళ్ళా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి ఆ తర్వాత ఎగ్జామ్ రాసి అప్పుడు క్లర్క్ అవ్వాలి అనుకుంటే యూ విల్ బి ఆల్మోస్ట్ 2 to 3 years లేట్. ఇప్పుడు మంచి ఆపర్చునిటీ 8 పోస్ట్ 7 పోస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి క్లర్కులుగా తీసుకుంటున్నప్పుడు వేర్ ఎవర్ యు ఆర్, ఈ రోజు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఓకే వితౌట్ వేస్టింగ్ టైం కన్ఫామ్ గా మీరు పాస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫియర్ వదిలేయండి. మీరు ఫెయిల్ అవుతాము, నాకు రాదు మ్యాథ్స్ అన్న ఫియర్ వదిలేయండి. సెకండ్ థింగ్, ఏదైనా ఇష్యూని ఇంట్రెస్ట్ తో ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోండి. ఇన్వాల్వ్మెంట్ కన్నా బెస్ట్ సజెషన్ ఇంకోటి లేదు. వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్ యు లెర్న్ విత్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ దట్. సపోజ్ మీరు ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు అంటే అక్కడ ఉన్న 2 పేర్లలో మీ పేరు పెట్టుకుంటే మీకే లాస్ వస్తుందో లాభం వస్తుందో తెలుస్తుంది, మీకు ఎంత మనీ రావాలో తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ పెడతారు అని ఒక రకమైన ఫీవర్ ఉంటుంది. ఆ ఫీవర్ అంటే ఎగ్జామ్ ఫీవర్ అంటాం మేము. అంటే ఒక టెన్షన్, చదవాలి అన్నది. వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు లైఫ్ లో ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయలేరు మళ్ళా ఎగ్జామ్ పెట్టేంత వరకు. అందుకని డోంట్ వేస్ట్ టైం టిల్ ఎగ్జామ్ ఈస్ ఓవర్. అట్లీస్ట్ మీరు ఓన్లీ ఎగ్జామ్ గురించి మాత్రమే ఫోకస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు, కానీ ప్రాక్టీస్ తప్ప ఇంకోటి మీకు రాకూడదు ఈ ఎగ్జామ్ అయ్యే వరకు. ఓన్లీ థింగ్, మీరు ఎంత బాగా చదువుతారో అంత బాగా మీరు ఎగ్జామ్ లో షైన్ అవుతారు. లక్కీగా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే కాబట్టి ఇంతకు ముందు 5 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చేవారు. 5 మార్క్స్ అట్లీస్ట్ మీరు 2 స్టెప్లు వేస్తే 2 మార్కులు వేసేవాళ్ళు. ఇప్పుడు లేదు, మీ ఆన్సర్ రాంగ్ అని వచ్చిందంటే డైరెక్ట్ గా స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారు, ఏసి 0 వేస్తారు. అందరూ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈజీ అనుకుంటారు, బట్ 5 మార్క్స్ క్వశ్చన్ ని ఇప్పుడు మీకు 1 మార్క్ ఇస్తున్నారు. బట్ మీరు క్యాల్కులేషన్ చేసేది మాత్రం సేమ్ టు సేమ్.
5 మార్క్స్ క్వశ్చన్ కి మీరు ఏం క్యాల్కులేషన్ చేస్తారో ఈ 1 మార్క్ క్వశ్చన్ కి కూడా అంతే క్యాల్కులేషన్ చేస్తారు. మీకు ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, కొంచెం రీజనింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ థింగ్ ఏంటంటే మీరు మీ వీక్నెస్ ఏంటి అంటే నేను ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నాను అని మీరు తెలుసుకొని ఓకే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మీ స్ట్రెంగ్త్ గా చేయండి. అలాగే ఉన్న స్ట్రెంగ్త్ అంటే నాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటే ఇంగ్లీష్ ని ఇంకొంచెం డెవలప్ చేసి మార్క్స్ ఎక్కడికి పోకుండా జాగ్రత్తగా చేయండి. ఇట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకుంటా, ఇప్పుడు ఇట్స్ నాట్ సీనియారిటీ ఎగ్జామ్, ఇట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. జూనియర్ కూడా మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా క్లర్క్ అవ్వండి. ఓకే, అండ్ నేను మళ్ళా చెప్తున్నా, మీ ఫియర్ వదిలేయండి. ఆఫ్ ఎంజాయ్మెంట్ అన్నది కొన్ని రోజులకి పక్కన పెట్టండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం మొత్తం మీదే. ఎనీ టైం ఎనీ డౌట్స్ మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఓకే రైట్, టేక్ కేర్, థ్యాంక్ యూ. అండ్ టుమారో మళ్ళా కలుస్తాను. ఈ లోపు మీరు ప్రిపేర్ అయ్యి నాకు ఏ చాప్టర్స్ అన్నది చెప్పండి. షల్ వి కంక్లూడ్? కంక్లూడ్ చేద్దామా? ఓకే సార్, ప్రాఫిట్ లాస్ ది కొంచెం చెప్పండి సార్. డన్, రేపు. ఓకే, tomorrow again we have session. Yes sir. Yes. Okay, on behalf of IRFM, I thank Sri Uday Kiran, AWAO, P.S. Tirupati for taking the session on arithmetic skills. I hope you all understood. Everybody are happy with this teaching. Thank you, sir. Thank you so much. Thank you, sir. The session again in the morning. The session starts at 9:45. I request all of you to please log in by 9:45. Okay. Thank you all. Have a nice day. Thank you so much.